సూర్యాపేట జిల్లా కోదాడ రంగారెడ్డి చౌరస్తాలో అధిక శబ్దం చేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన 40 బుల్లెట్ మోటార్ సైకిల్ సైలెన్సర్లను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కోదాడ పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇటు కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ శివశంకర్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, టౌన్ రూరల్ ఎస్ఐ పోలీసులు పాల్గొన్నారు. పట్టణంలో మనకు సౌండ్ పొల్యూషన్ కారణమవుతూ అదేవిధంగా వృద్ధులకు, మహిళలకు, చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తూ వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతూ కొంతమంది వృద్ధులు ఈ సౌండ్ తోటి వాళ్ళకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కూడా టౌన్లో చాలా ఇంపార్టెంట్, దాన్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు టౌన్లో ఒక స్పెషల్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పెద్ద వెహికల్స్, బుల్లెట్, 2 వీలర్స్ ఉంటాయో దానికి కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద సైలెన్సర్లని వాటిని ఎంపీ యాక్ట్ ప్రకారం 190 సెక్షన్ 190 ప్రకారం వీటన్నిటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ, అదేవిధంగా ఇదంతా కూడా మిగతా వాళ్ళకి కూడా పరిజ్ఞానం వచ్చి ఇలాంటివి పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు పోలీసులు అనేటువంటిది తీసుకురావాలనేటువంటి అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఈ సైలెన్సర్లు అన్నింటినీ అందరికీ పబ్లిక్ సమేతంగా, పబ్లిక్ ముఖంగా వాటిని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కోదాడ పట్టణ ప్రజలందరికీ, కోదాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఆ వెహికల్ కూడా వచ్చినటువంటి సైలెన్సర్లని వాడాలి. అతి తక్కువ సౌండ్ పొల్యూషన్ కలిగించే సైలెన్సర్లని వాడాలి. మనకి 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ వచ్చిందని అంటే మన మానవాళి ఆరోగ్యానికి అది హానికరం చేస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిమితమైనటువంటి ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి విధంగా అందరూ సహకరించాలి. ఇవే కాకుండా ఆటోలు కానీ, ఇంకా ట్రాక్టర్లు కానీ